వెల్కమ్ టు V1 న్యూస్ తెలంగాణ. సారంగపూర్ మండలంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ రోజు బీరెల్లి, ప్యారమూర్ గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని బైన్సా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సింధే ఆనందరావు పటేల్ నడిపించారు. కార్యక్రమంలో సారంగపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొజ్జటి నర్సయ్య, తాజా మాజీ జిల్లా పరిషత్ మెంబర్ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, మండల మాజీ ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులు గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి వారి ఆశయాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించి గ్రామ ప్రజలకు రాజ్యాంగ విలువలు, కాంగ్రెస్ పార్టీ అభివృద్ది లక్ష్యాలు వివరించారు. గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ సమాజ హితం కోసం కాంగ్రెస్ తీసుకుంటున్న చర్యల ప్రజలకు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రశంసనీయంగా కాగా గ్రామస్తుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ రోజు మీకు సన్న బియ్యం వచ్చినాయా? మరి ఎందుకొరకు 10 ఏళ్ల నుంచి ఊరిస్తున్నారు. సన్న బియ్యం ఎందుకంటే మనము పార్లమెంట్ లో మనం అంతా నాయకులు మనం సన్న బియ్యం తింటాము. మరి పేద వీళ్ళు దొడ్డు బియ్యం అమ్ముకుంటున్నారు అని చెప్పేసి మరి సన్న బియ్యం వేయాలని చెప్పేసి వాళ్ళు కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో ఈ రోజు మీ అందరికి సన్న బియ్యం ఇచ్చి వచ్చినాయి. నిన్న అందరికి తీసుకున్నారా? సన్న బియ్యం ఇచ్చినాము. మన పిల్లలకు రాగానే 10 సంవత్సరాల కేసీఆర్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసింది. 7 లక్షల కోట్ల రూపాయలు మొత్తం అప్పు చేసిపోయింది. మరి మన పిల్లగాళ్ళకు కూడా 10 ఏళ్లలో ఒక్కొరికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు. మరి నినాక మొన్న మన రేవంత్ రెడ్డి వచ్చిండు 54,000. అట్లాగానే భద్రంగా ఉంచుకోవాలంటే మనం కంపల్సరీ మనం ప్రతిఘటించక తప్పదు. ఎవడు ఏం చేస్తున్నాడు, ఎవరు ఏ పరిపాలన చేస్తున్నది అనేది మనం అందరం గ్రహించవలసిన అవసరం వచ్చింది. మరి ఏం చేస్తున్నారు వాళ్ళు? బీజేపీలు వచ్చి మాయ మాటలు చెప్పి రాముడు అని చెప్తున్నారు. రాముడు కాదు, రాముడు మనందరికీ రాముడే. ఇక్కడ ఉన్న భారతీయులు ప్రతి ఒక్కరికి రాముడే. మన తాతల నుంచి మనం ఒకళ్ళు పోచమ్మని మొక్తాము, ఒకళ్ళ మైసమ్మని మొక్తాము, ఒకళ్ళు నరసింహస్వామిని మొక్తాము. ముక్కోటి దేవతలు ఉన్నారు మన భారతీయులకు. అందుకొరగా ఎవరి హక్కులను కాలరాచకుండా ఎవరి ఇష్టమైన దేవతను పూజించుకోవచ్చు. ఒక దేవుడి పేరు చెప్పుకొని అని ఈ రోజులో ఈ దేశంలోనే వాళ్ళు రాముడి పేరు చెప్పుకొని సృష్టిస్తున్నారు. రాముడు అక్షంతలు అని చెప్పేసి ఏదో చెప్పుకుంటా ప్రజల్ని పక్కదొంగ పట్టిస్తున్నాడు. ప్రజల్ని మతంలో ముంచితే ఈ మతం అనేది మత్తు లాంటిది. ఈ మత్తులో ఏరితే మనము ఈ దేశం అభివృద్ధి చెందది. ఎందుకొరకంటే ప్రజల లోపల అసంతృప్తి చెలరేగి ఒకరిని హింసను ప్రేరేపించినట్టు అవుతుంది. అందుకొరకే ఆ హింస మనకు పనికిరాదు. ఎందుకొరకంటే మనం అహింసా సిద్ధాంతంతో మన స్వతంత్రం తెచ్చుకున్నాము. ఎందుకొరకంటే గాంధీ మహాత్ముడు ఏం చెప్పిండు? ఒక చెంప కొడితే ఇంకో చెంప సూచించాడు మహాత్ముడు. మరి అటువంటి మనం ఎందరో మంది బ్రిటిష్ వారు మనలు వాళ్ళు బుల్లెట్లకు కూడా ఎదురేయకుండా అంగిని వప్పి కాల్చండి అని చెప్పి అహింసా సిద్ధాంతంతో ముందుకు పోయి ఈ దేశాన్ని స్వతంత్రం తెచ్చుకున్నాం. మరి అందుకొరకే ప్రజలారా మీరు ఆలోచించండి. మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మన రాజ్యాంగానికి అవహేళన చేస్తుందని చెప్పేసి ఈరోజు భారతదేశంలో ఈ రోజు నుంచి ప్రతి కార్యక్రమం ప్రతి ఊరూరున ఈ రాజ్యాంగానికి అవహేళన చేస్తున్నారు. ఈ మన కాంగ్రెస్ పార్టీ ప్రతి ఊరికి వచ్చి మీకు చెప్పడానికి, మీ ఇంటిని తిరగడానికి ఇటువంటి నడుస్తున్నాయి, ఇటువంటి ప్రణాళికలు చేస్తున్నారు. మీరు అటువంటి మోసపోవద్దని చెప్పి మీకు చెప్పడానికి మేము ముందరికి వచ్చినాం. అందుకొరకే కాంగ్రెస్ పార్టీ ఏది చేస్తుందో అది కంపల్సరీ చేస్తుంది. మీకు సంక్షేమ పథకాలు ఈ ఊర్లో ఒక ఇందిరమ్మ ఇల్లు ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ ఉన్నదా లేదా? చెప్పండి. వేరే పార్టీ ఏమైనా ఉన్నదా గుర్తు? ఆ మోడీ ఏం చెప్పాడు? 10 సంవత్సరాల క్రితం వచ్చి మన దగ్గర వచ్చి ప్రతి ఒక్కడికి ఉద్యోగం ఇస్తున్నాడు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. మరి యువకులు ఏం చేస్తున్నారు? మరి యువకులు అడగాలి కదా. మనకి 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఒకటి ఇచ్చిందంటే ఇప్పుడు 10 సంవత్సరాల ఎన్ని కోట్ల 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళు ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందో అడుగుమని చెప్తున్నాం. మీకు ఇక్కడ ఉన్న యువకులని వాళ్ళని అడుగుమని చెప్పండి. ఎందుకొరకంటే మనకు బతుకు ముఖ్యము. మన ఇంటికి ఒక కుటుంబానికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం అంతా చల్లగా బతుకుతుంది. బతుకదా? అందుకొరకు మీకు ఆలోచించమని చెప్తాను. మన కాంగ్రెస్ పార్టీ మొన్నదాకా మనం వచ్చి 14 నెలలు అవుతుంది పరిపాలన చేసి. మన పరిపాలన అయ్యేది 9 నెలలే. అది ఎలక్షన్ కోడ్ చేస్తుంటా ఏ పరిపాలన విధానం జరగలేదు. మన రేవంత్ రెడ్డి గారు సోనియా అమ్మ చెప్పిన పథకాలు ఇచ్చినావు. మీకు ఉపాధి హామీ కల్పించింది కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎందుకొరకంటే గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం చేసుకుంటారు, 6 నెలల వరకు వ్యవసాయం పనుల మీద ఉంటారు. మిగతా రోజులలో
పని ఉండదు. కాబట్టి మీ అందరి బాధలు ఆలోచించి మన కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, మరి సోనియా గాంధీ తీసుకొచ్చింది. మరి అదే పథకాన్ని రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, ఉపాధి హామీ కూలీలకు కూడా రైతులకు మనం రైతు బంధు చేస్తున్నాం, ఉపాధి కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మనము తీసుకొచ్చినాము. ఇంకోటి భూమి లేని నిరుపేదలకు కూడా మనము ఇది ఇస్తున్నాం. ఎందుకంటే భూమి ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇస్తున్నాం, భూమి లేని వాళ్ళకి మీ ఉపాధి కూలీలకు కూడా మీకు రైతు బంధు వస్తుంది 12,000 రూపాయలు. మరి కరెంటు బిల్లు ఉచితంగా వస్తుందా లేదమ్మా? 200 యూనిట్లు అందరికి వస్తుందా? సిలిండర్ ఫ్రీ సిలిండర్ వస్తుందా? బస్సు ప్రయాణం వేరే దాని టికెట్. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.